తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరికి అంతుపట్టకుండానే చేతికి మట్టంటకుండా గేమ్ ఆడేస్తున్నారు. విపక్ష అన్నా డీఎంకేను పూర్తిగా నేలమట్టం చేసి తర్వాత డీఎంకే సంగతి చూడాలని విజయ్ నిర్ణయించుకున్నారు. తొలుత ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ త్వరలోనే సొంత బలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అన్నా డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామాలు చేయిస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వారిని టీవీకే తరపున పోటీ చేయించి గెలిపిస్తే తమ పార్టీకే పూర్తి మెజారిటీ ఉంటుందని, అప్పుడు వీసీకే, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ తమకు సమర్థింపు ఉపసంహరించుకున్నా పర్వాలేదని విజయ్ అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఎంఆర్ విజయ్ భాస్కర్ తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. అలా చేసిన అన్నా డీఎంకే వారిలో ఆయన 7వ వ్యక్తి. అందులో సీఎం విజయ్ వదులుకున్న ఒక స్థానం కూడా ఉంది. దక్షిణాదిలో చిట్ట చివరి రాష్ట్రం తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మాత్రమే కాకుండా కాస్త వల్గర్ గా కూడా మారాయి. సోషల్ మీడియా వేదికగా టీవీకే, డీఎంకే తిట్ల దండకం అందుకుంటున్నాయి. అందులో అన్పార్లమెంటరీ పదజాలం కూడా ఉంది. డీఎంకే నేతల తీరు నుంచి విజయ్ విడాకులు కేసు దాకా అన్ని అంశాలు అందులో చోటు చేసుకుంటున్నాయి. టీవీకే నియామకాలు, ముఖ్యంగా సినీ నిర్మాతను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించటం లాంటివి వివాదాస్పదం అవుతున్నాయి. విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ పెద్ద మైండ్ గేమ్ నడుస్తోంది. ఈలోపే కాస్త హుందాగా ఉండే మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కూడా అర్థం లేని లెక్కలు చెబుతున్నారు. 3 నుంచి 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం పతనమయ్యి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని పెద్ద స్టాలిన్ చెబుతున్నారు. డీఎంకే కార్యకర్తలంతా రెడీగా ఉండాలని ఆయన కోరుతున్నారు. టీవీకేకు కేవలం 108 మంది ఎమ్మెల్యేలున్నారని, బయట వారి మద్దతుతో విజయ్ ప్రభుత్వం నడుస్తోందని స్టాలిన్ గుర్తు చేస్తున్నారు. కాకపోతే టీవీకేకు రోజు రోజుకు మద్దతుదారులు పెరుగుతున్నారన్న సంగతి స్టాలిన్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నా డీఎంకేను పూర్తిగా నిర్వీర్యం చేయాలని టీవీకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే 47 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా విజయ్ భాస్కర్ అలియాస్ ఎంఆర్వి స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ను కలుసుకొని స్వదస్ఫూర్తితో రాసిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి విఆర్ మతియలింగంపై 2000 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. జయలలిత హయాంలో ఆయన రవాణా మంత్రిగా పనిచేశారు. విజయ్ భాస్కర్ రాజీనామాపై స్పందించిన డీఎంకే పక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఇది ముమ్మాటికి రాజకీయ వ్యభిచారమేనని, పదవులు ఆశ చూపి టీవీకే వైపుకు లాగుతున్నారని ఆరోపించారు. ఎవరిని పార్టీలో చేర్చుకోబోమని ఇంతకాలం చెబుతూ వచ్చిన టీవీకే ఇప్పుడు వాషింగ్ మెషిన్ పాలిటిక్స్ కు తెరతీసిందన్నారు. మరి టీవీకే చేస్తోంది కరెక్టేనా? విజయ్ కు తెలిసే అన్ని పనులు జరుగుతున్నాయా అన్నది త్వరలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.